హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది. ఈ వ్లాగ్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పాను కదండి, ఆ డే వ్లాగ్ అండి ఇది. కొంచెమే షూట్ చేశానండి, ఎక్కువ షూట్ చేయలేదు. చాలా క్రౌడ్ ఉండేనండి, పిల్లలతోటి కొంచెం కుదరలేదు. అందుకోసమే అక్కడక్కడ మాత్రమే నేను షూట్ చేయగలిగాను. నాకైతే ఏం పెద్దగా వెరైటీస్ ఏం అనిపించలేదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇక్కడ ఈ స్టోర్కి వెళ్ళానండి. ప్రతిసారి ఇక్కడనే ఉంటుంది కదా, ఫస్ట్ ఎంట్రన్స్లోనే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అండి. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. తర్వాత అక్కడ చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తున్నామండి. నాకు ఏం కొత్తగా వెరైటీగా ఏం అనిపించలేదండి. నార్మల్గా లాస్ట్ ఇయర్ ఉండేటి మాలే అంతా పెట్టారు. అంటారు పాత స్టాకే అనిపించింది, కొత్తగా అయితే ఏం అనిపించలేదు. ఇక్కడ వచ్చేసి టాప్స్ కొంచెం బాగున్నాయండి, అందుకే ఇక్కడ వీడియో తీశాను. మీలో ఎంతమంది వెళ్ళారండి నాంపల్లి ఎగ్జిబిషన్కి? కాకపోతే నేను ఏం కొనడానికి అయితే వెళ్ళలేదండి, మామూలుగా చూడడానికి అయితే వెళ్ళాను. ఇంకో ఇక్కడ కూడా పిల్లలవి బాగున్నాయండి. ఈ స్టోర్లో వచ్చేసి నేను పెద్దగా అయితే ఏం కొనలేదులేండి. ఏమంటారు ప్లేట్స్, మళ్ళా ఒక 3 టాప్స్ కొన్నాను, ఇంకా నిత్యకు ఒక ఫ్రాక్ కొన్నాను, అంతేనండి. ఇంకా పెద్దగా అయితే ఏం కొనలేదు. చెప్పాను కదా, అంత ఓల్డ్ స్టాకే ఉందండి. నాకు ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ క్లాత్ స్టోర్సే ఉన్నాయండి, ఇంకా వేరే ఏం అంతగా అనిపించలేదు. ఏదో చూద్దాం ఒకసారి అనేసి వెళ్ళాను, కాకపోతే ఏం పెద్దగా నచ్చలేదండి. చూసారు కదండి, నేను ముందు వ్లాగ్స్ పెట్టాను, సంక్రాంతి వ్లాగ్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోని చూడగానే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక స్టోర్ మాత్రం బాగుందండి, కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ రేట్ అనిపించింది. ఏమంటారు టాప్స్ అండి, అంటే కొంచెం ఫ్యాన్సీ ఉంటాయి కదా, అలాంటివి ఉండే, కాకపోతే రేట్ ఎక్కువ అనిపించి కొనలేదు నేను. జనాలు మాత్రం చాలా మంది ఉన్నారండి. మేము ఎప్పుడు వెళ్ళాము, 6:30కి అలా వెళ్ళామండి, కాకపోతే రిటర్న్ మాత్రం దబ్బునే వచ్చేసాము. చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ నిత్యకు కార్తీక్కి కొంచెం ఆకలి అవుతుందంట, ఇక్కడ ఆగామండి. ఇది చూసారు కదండి, ఇది లాస్ట్ వీక్లో వార్తలలో చెప్పారండి, జాయింట్ వీల్ ఆగిపోయిందని. నాకైతే ఫస్ట్ నుంచి అయినా ఇలాంటి ఉయ్యాలైనా జాయింట్ వీల్ ఇవన్నీ భయం అండి, కాకపోతే చూస్తాను కానీ ఏవి మాత్రం ఎక్కనండి. ఇది వార్తలలో TV9లో చెప్పారండి, ఇది జాయింట్ వీల్ అనేది మధ్యలో స్టక్ అయిందని, అందుకే మీకు అక్కడ జూమ్ చేసి చూపించాను. ఇక్కడ కొన్ని పిల్లలకు అయితే ఆడిపించడానికి ఏం లేవండి, అంత చాలా క్రౌడ్ ఉంది. ఇంకొకటి మెయిన్ థింగ్, అన్ని పెద్దవాళ్ళే ఉన్నాయండి గేమ్స్ వచ్చేసి, అందుకే పిల్లలకు ఏం ఎక్కిపించలేదు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇది వచ్చేసి ఇంకొక స్టోర్ అండి, ఇందులో అన్ని యానిమల్స్వి ఫుడ్వి ఉంటాయి కదండి, ఫుడ్లు అవి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి.
మనలో పద్ధతులు ఇచ్చిరండి. ఇది పొలాలా ఇల్లు యానిమల్వి ఉంటాయి కదండి, కాళ్ళ అడుగులు, అవి పిల్లలకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇక్కడ ముందుకు వస్తుంటే ఇక్కడ ఒకటి పెట్టారండి, ఏమంటారు పికాక్వి, ఒక చిన్నగా హౌస్ లెక్క చేసి అందులో 2 పికాక్లు ఉన్నాయండి, గర్ల్ బాయ్, చాలా బాగున్నాయండి పికాక్స్ వచ్చేసి. ఇంకా రామచిలుకలు కూడా ఉన్నాయండి. పిల్లలు చూస్తున్నారు, పైనకి కిందికి జంప్ చేస్తున్నాయి అవి. ఇదంతా ఒక స్టోర్ ఉందండి, పిల్లలకైతే చాలా ఏమంటారు, ఇది ఒక్కటి మాత్రం మంచిగా ఇంట్రెస్ట్గా అనిపించింది మా కార్తీక్ అయితే. యానిమల్స్ది ఫుడ్ ఉంటుంది, ఏమంటారు కాళ్ళ అడుగులు ఉంటాయి కదండి, అవి మాత్రం పిల్లలకి మంచిగా అనిపించాయి. ఇంకా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇదిగోండి పికాక్స్, బాయ్ పికాక్, గర్ల్ పికాక్. తర్వాత పక్కకు ఇలాగా మెడిసినల్ ప్లాంట్స్ అంటారు కదండి, అవి పెట్టారండి. పిల్లలకి ఇక్కడ కూడా మేము చాలా ఎక్స్ప్లెయిన్ చేసామండి, ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు స్టడీస్లో ఉన్నాయండి అవి. ఇంకా అది చూసుకుంటూ బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత బాదం మిల్క్ ఎక్కువ ఏం కొనలేదండి, చెప్పాను కదా. ఇక్కడ పిల్లలకు స్నాక్స్ ఏమన్నా ఇప్పిద్దామని ఇక్కడికి వచ్చామండి. బయటికి 1.5 అవర్లో వచ్చేసాము. ఏం పెద్దగా అనిపించలేదు, ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదండి చూడాలని. ఇంకా పిల్లలు వెళ్ళిపోదామంటే ఇంకా 1 అవర్ సరిగ్గా చూసామండి. ఇంకా 1.5 అవర్ కల్లా రిటర్న్ బయటికి వచ్చేసాము. ఎక్కువైతే షూట్ చేయలేదండి, చెప్పాను కదా చాలా జనాలు ఉన్నారు. మళ్ళా వీడియో తీస్తుంటే ఫోన్ ఎక్కడ గుంజుకెళ్తారేమో అని భయం వేసింది, అంతమంది జనాలు ఉన్నారు. పిల్లలని మళ్ళా మెయింటైన్ చేసుకుంటూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఒక బాదం మిల్క్ ఏమో తాగామండి అంతే. పిల్లలకు స్నాక్స్ ఏమో తీసుకున్నారు. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసామండి. మీలో ఎంతమంది వెళ్ళారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదే అండి వ్లాగ్, ఒక చిన్న వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అదండి వీడియో, ఒక చిన్న వ్లాగ్. నెక్స్ట్ కార్తీక్ బర్త్డే రోజు వ్లాగ్ వస్తుందండి, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి, బాయ్.